రవ్వ కిచిడి అండి. రవ్వ ముందుగా ఇది సన్న రవ్వ అన్నమాట. 1 కప్పు రవ్వ, ఉర్లగడ్డలు ఒకే ఒక ఉర్లగడ్డ, బీన్స్ ఒకటే ఒకటి అన్నమాట, టమాటా పండు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. కొద్దిగా ముందుగా కడాయిలో కొద్దిగా నూనె పోసుకొని ఈ రవ్వ మొత్తము వేయించుకోవాలి. నూనె పోసి మనం వేయించుకుంటే అది గడ్డగా లేకుండా ఉంటుందన్నమాట. అందుకనే వేయించుకుంటే బాగా ఉంటుందండి. ఇట్లా ఒక 5 నిమిషాల పాటు సిమ్లోనే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇంకొక కడాయి పెట్టుకొని కడాయిలో నూనె కొద్దిగా పోసి పెట్టుకోవాలండి. కొద్దిగా నెయ్యి కూడా పోయాలండి. 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఆవాలు, శనగపాయలు కొద్దిగా, ఈ ఉర్లగడ్డలు, బీన్స్ నూనెలో కొద్దిసేపులో వేయించుకోవాలి. ఈ ఉర్లగడ్డలు పచ్చివాసన పోయేంత వరకు నూనెలోనే వేయించుకోవాలి. త్వరగా ఉడికిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు దీంట్లో వేసుకోవాలి. వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. ఉర్లగడ్డలు, బీన్స్ వేస్తే బాగుంటుందండి కిచిడీలోకి. అదేవిధంగా ఒకే ఒక టమాటా పండు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఈ ఉర్లగడ్డలు అన్నీ వేస్తాం కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకుంటే దాంట్లో బాగుంటుంది. ఇప్పుడు ఈ గిన్నెతో కొలత వేసుకున్నాం కాబట్టి 1కి 2 ముక్కలు నీళ్ళు పోయాలన్నమాట. 2 ముక్కల కప్పు నీళ్ళు పోయాలి. ఒక కప్పు రవ్వకి 2 ముక్కలు కప్పు నీళ్ళు పోయాలి. ఇప్పుడు నీళ్ళు పోసినాం కాబట్టి ఇంకా కొద్ది ఉప్పు వేయాలండి. ఇప్పుడు ఈ నీళ్ళు ఉడకాలన్నమాట. కొద్దిగా కొత్తిమీర కొద్దిగా. ఇప్పుడు ఈ రవ్వని వచ్చి కొద్దిగా వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఇట్లా కలుపుతూ ఉండాలి. నూనె వేసి వేయించితే ఇది గట్టిగా లేకుండా ఉంటుంది, స్మూత్గా వస్తుంది. ఇప్పుడు
ప్లేట్ పెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయినాక తీసేయాలి. ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి. రవ్వ కిచిడి ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉన్నది అనేది చెప్పండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.